చెప్తున్నాను, పోలీసులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఎందుకంటే ఒక చిన్న క్లూ దొరికితేనే వ్యక్తి చేసుకొచ్చి అరెస్ట్ చేసి విచారణను దర్యాప్తు చేసి దర్యాప్తును వేగవంతం చేసేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి సమయంలో నలుగురు వ్యక్తులను నా చావుకు కారణము, పోలీసులు వాళ్ళను శిక్షించాలని కోరుతున్నాను అంటూ తన ఆత్మహత్యకి తను పాల్పడినటువంటి దీన్ని కూడాను ఆ బాధ ఆవేదన మా మనసులో తీసుకోలేకపోతున్నాం. ఇది మేము ఇప్పటికీ కూడా మిస్టరీగా ఉండుండేది. ఆ సూసైడ్ నోట్ లేకపోతే ముందు పోలీసు అరెస్ట్ చేసేది నన్నే. కాబట్టి ఇంత చిన్న ఆధారం దొరికినా యాక్షన్ తీసుకున్నటువంటి పోలీసులు 15 రోజులు పైన అయినా సరే ఇంకా వరకు అరెస్టులు కానీ దానికి సంబంధించినటువంటి నిందితుల మీద చర్యలు అనేటువంటి పూనుకోకపోవటం ఇట్లా చాలా దాన్ని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు అని అడిగితే చెప్తాను. అట్లాగే నా భార్య పెట్టిన వీడియో చూడండి ఒకసారి. ఆదినారాయణ మోసం చేశాడు, జమ్ముగాని వరలక్ష్మి వాళ్ళు మోసం చేశారు, ఆదినారాయణ వాళ్ళందరూ మోసం చేశారు. వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళతో అందరూ నా చావుకు కారణులయ్యారు. వాళ్ళందరూ సంతకాలు వాళ్ళందరూ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు ఏం చేశారని మా అమ్మాయికి, మా ఆయనకి, మా పిల్లలకి తెలుసు. నా చావుకు కారణం ఓన్లీ వాళ్ళే. నా భర్త నా పిల్లలు అన్యాయం చేస్తున్నారు.